హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక షార్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ బైక్ని తీస్తున్నాను. ఈరోజు అయితే ట్రాఫిక్ ఉండబోతుంది. ఇంకా చాలా సన్నీ ఉంది ఈరోజు. టైం అయితే మనకు వచ్చేసి 11:30 అవుతుంది. మంచి మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నాను బయటికి. అయితే జస్ట్ ఒక షార్ట్ రైడ్ అలా తీయడానికి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అలా చూసుకుని వద్దాము. టెంపుల్ అయితే చాలా ఈ మధ్యలో వైరల్ అయింది, హనుమాన్ టెంపుల్. అదైతే చూడలేదు నేను ఇంతవరకు, ఒకసారి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ మనకి లోకల్లో ఉండేవారికి అందరికైతే తెలుసు, ఆల్రెడీ విజిట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బిహెచ్ఎల్ దగ్గర ఉంది, ఐడియా ఉండే ఉంటుంది అందరికీ. ఎలా ఉన్నారు గైస్ అందరూ? అడగడం మర్చిపోయాను. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ మనకి ఏడికి పోయినా చెత్త అయితే ఎక్కడ తప్పించుకోలేము. ప్రతిసారి మన ఎంబడే వస్తుంది. వీకెండ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను గైస్. చూడాలి ఇంకా మన సాటర్డే కానీ సండే కానీ అలా ఎక్కడైనా వెళ్దాం అనుకుంటున్నాను. కొంచెం లాంగ్గా వెళ్దాము. మంచి వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంది. అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అప్డేట్ అయితే ఇస్తుంటాను. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఏదైనా కానీ అందులోనే అప్డేట్ ఉంటుంది. nikhil.kokuntla అని ఉంటుంది, సేమ్ నేమ్తోనే. చాలానే సన్నీ ఉంది అసలు ఈరోజు. మార్నింగ్ వరకు అయితే అంత ఏం లేకుండే అసలు. మార్నింగ్ అంతా కొంచెం మబ్బులుగానే ఉంది. ఈరోజు అంతా బాగానే ఉంటుంది అనుకున్నా, కూల్గానే అలా వెళ్ళి రావచ్చు అనుకున్నాను. కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. వర్షాలు అయితే అస్సలే పడట్లేదు. ఎంత ఆపోజిట్ వెళ్తారో ఏమో. చుట్టుపక్కల కూడా ఎవరైనా ఉండుంటే కమెంట్ చేసి చెప్పండి గైస్. ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి. రైడ్స్ అయితే ప్లాన్ చేద్దాము. మీ సైడ్ ఏమైనా మంచి స్పాట్స్ ఉంటే, లొకేషన్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఫేమస్ ఏమైనా అట్లా మంచి వ్యూ పాయింట్స్ కానీ ఉంటే, లేక్స్ కానీ ఏదైనా కానీ కమెంట్ చేసి చెప్పండి. మన వీలుని చూసుకొని, టైం చూసుకొని మంచిగా మీట్ అవ్వచ్చు, రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. న్యాయం ఇక్కడ కొద్దిగా ఖాళీగా ఉంది, లేకపోతే ఎప్పుడు ఇక్కడ ఫుల్ ఉంటుంది వెహికల్స్తోని. ఓహో, చూస్తున్నారు కదా ఎలా ఉంది మొత్తం. ఇంకా సిటీ వెళ్ళే వాళ్ళు మాత్రం అసలు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అదంతా మాత్రం ఇంత ట్రాఫిక్లో వెళ్తారు అసలు రోజు. చాలా హెక్టిక్ ఇదైతే. మళ్ళీ వేడిగా కూడా ఉంది. ఓహో, ఫుల్ ట్రాఫిక్ ఉంది మొత్తం ఈరోజు. వేడి గాలి వస్తుంది. ఈజీ స్మూత్గా పుల్ చేస్తారు అసలు. ఎంత హైట్ అనిపిస్తుంది అసలు. ఫార్చునర్ లెవెల్లో ఉంది. అలానే ట్రాఫిక్ తగులుతుంది ఈరోజు.
ఓ రైట్ కాలుకి అయితే వేడి బాగానే తగులుతుంది, అప్పుడే హీట్ తెలుస్తుంది. చాలా వేడిగా ఉంది కదా, వేడి కూడా అట్లనే ఉంది, మన ఇంజన్ హీట్ కూడా తెలుస్తుంది. షూస్ నార్మల్ షూస్ వేసుకున్నాను, లైక్ లోఫర్ టైప్ ఉన్నాయి, దానివల్ల హీట్ లెక్కి తెలుస్తుంది డైరెక్ట్గా. చాలానే ట్రాఫిక్ ఉంది ఇప్పుడైతే. ఇక్కడంతా ఫ్రీగానే ఉంది, అక్కడ యూటర్న్ ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది. బిహెచ్ఎల్ లోపలికి వెళ్ళినాక చాలా బాగుంటుంది కదా, అక్కడ చూపిస్తాను. ఇంకా మంచిగా చెట్లు అంతా ఖాళీ ఖాళీ బాగుంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా అనిపిస్తుంది కదా, అదే మనకి బిహెచ్ఎల్. కానీ బాగుంటుంది, లోపలంతా కూడా చల్లగా ఉంటుంది. చలికాలంలో అయితే చాలా కూల్గా ఉంటుంది అసలు. ఇదే మనకి బిహెచ్ఎల్ మెయిన్ ఎంట్రన్స్ కదా. ఇక్కడ నుంచి ఇంకా లోపల చాలా ఎంట్రన్స్ ఉన్నాయి, కానీ ఇదైతే మెయిన్ గేట్. ఇది రైనీలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ మాత్రం అసలు. వింటర్స్లో రైనీ సీజన్లో మాత్రం చాలా కూల్గా ఉంటుంది ఇక్కడైతే. తక్కువలేం చలి అసలు, అంతా 7-8 degrees వరకు వెళ్ళిపోతుంది నైట్ అయితే, ఇంకా కూడా తక్కువ అవుతుంది, అంత కూల్ ఉంటుంది ఇక్కడ అంతా. కానీ చాలా సూపర్ అసలు ఇక్కడ వ్యూ మాత్రం. ఇది చాలా షూటింగ్స్ కూడా అవుతాయి ఇక్కడ. రోడ్స్ బాగుంటుంది, ఫుల్ చెట్లు ఉంటాయి మొత్తం. ఇదంతా వాకింగ్ ట్రాక్, ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది, వాకింగ్ చేస్తారు ఈవినింగ్ అంతా. చాలా బాగుంటుంది ఇక్కడంతా, ఫుల్ గాలి వస్తుంది. ఇక్కడ మాత్రం కూల్ ఉంది, ఎంత ఎండ కొడుతున్నా కూడా. ఎంత బాగుంది వ్యూ మాత్రం ఇక్కడ అసలు. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. నేను కూడా ఇప్పుడు విజిట్ చేయలేదు, వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది టెంపుల్. అయితే చాలా రీల్స్లో అయితే చూసినాను. గుజరాత్ బండి. ఇక్కడ కొంచెం రోడ్ అయితే బాగాలేదు, బట్ మనకైతే అవన్నీ ఏం అవసరం లేదు, మనకి రోడ్స్తో పని లేదు కాబట్టి. టెంపుల్ దగ్గరికి అయితే చేస్తున్నాం అనుకుంటా, నాకు తెలిసి ఇంకో 2 minutes అంతే, నియరే ఉంది. ఇక్కడ నుంచి రైట్ అంట. ఈ సైడ్ అయితే ఎప్పుడు రాలేదు. వావ్, టెంపుల్ అయితే ఇక్కడనే ఉంది, చూస్తున్నారు కనిపిస్తుంది ఇక్కడనే. ఎంత సూపర్ ఉంది టెంపుల్ మాత్రం, అసలు చాలా పెద్దగా ఉంది. వెళ్ళేసి చూద్దాం వేసి ఇంకెట్లా ఉందో టెంపుల్ మాత్రం. లోపల చాలా పెద్ద టెంపుల్ ఉంది. ఇటు సైడ్ అయితే ఎప్పుడు రాలేదు, నేను ఫస్ట్ టైం వస్తున్నాను.
చలో గైస్, దర్శనం అయితే చాలా సూపర్ అయిపోయింది. ఇంటికైతే బయలుదేరుతాం. ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది. లెట్స్ గో. చాలా ఇంటికైతే బయలుదేరుతున్నాం గైస్. ఇంకా టైం వచ్చేసి 12:30 అవుతుంది. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది, కానీ చాలా బాగుంది లోపల. టెంపుల్ మాత్రం అసలు చాలా పెద్దగా ఉంది. హనుమాన్జీ అయితే చాలా సూపర్గా ఉన్నాడు అసలు. ఎటు సైడ్ నుంచి చూసినా కానీ మనల్ని చూస్తున్నట్టు ఉంది వ్యూ మాత్రం. అసలు అది ఇలా చేసిండ్రేమో కానీ సూపర్ ఉంది. మంచిగా అయిపోయింది దర్శనం మాత్రం. ఎక్కువ పబ్లిక్ కూడా ఎవరు లేకుండే. ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓ మొత్తం ఆపోజిటే వస్తున్నారు. ఇక్కడ దాకా వస్తారేమో ఇంకా. అక్కడ రోడ్ కొంచెం బాగాలేదు. రియాక్షన్స్ వస్తున్నాయి అసలు ఇప్పుడు కూడా. క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు స్మూత్ వెళ్తుంది. చూస్తే నాకు ఎంత బాగుందో, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది కదా బిహెచ్ఎల్ ఎంత బాగుంటుందో. మొత్తం మంచి గాలి, అంత చెట్లు, ఈవినింగ్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాలంటే. బిహెచ్ఎల్లో మాత్రం చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఏదో ఒక రోజు మళ్ళీ అది కూడా అలా అని అంతా తిరుగుదాము. బయటికి వెళ్ళగానే చూడండి కదా ఒకసారి. ఇప్పుడు హైవే ఎక్కగానే ఎంత వేడిగా ఉంటుందో. చాలా ట్రాఫిక్ ఉంటుంది కూడా. ఓ ఇక్కడంతా రోడ్ వేసిండ్రు ఇంకో ప్యాచెస్. రోడ్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ గేట్ అయితే తీస్తున్నట్టున్నారు. వెళ్తుందా మరి? వావ్, మన కోసమే తీస్తున్నారు గేట్ అయితే. విఐపి లాగా అయిపోయింది. నైస్. లేకపోతే మళ్ళీ లాంగ్ తిరిగి రావాల్సి వస్తుండే. ఈజీ అయిపోయింది. కొంచెం చల్లగాలి ఉంది ఇక్కడ. స్పీడ్ బ్రేకర్లో అయితే అసలు ఏం తెలియట్లేదు. జస్ట్ జూజూబీ అంతే. ఇక్కడ కొంచెం లైన్ కట్టాలి. ఇక్కడ మంచి నర్సరీ ఉండేది కదా అసలు. మొత్తం తీసేసి రోడ్ ఎక్స్టెన్షన్ కోసం తీసేసినారంతా. బ్యాక్ టు వేడి, చాలా వేడి. హెవీ వెహికల్స్, బస్సెస్ అంతా చాలా చాలా వేడిగా ఉంది. కామెంట్ చేసి చెప్పండి గైస్, నెక్స్ట్ ఎక్కడ వెళ్దాము. ఏమైనా మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా ఉంటే ఒకసారి కామెంట్లో హాయ్ అండ్ రాయండి. జస్ట్ ఇంకేమైనా ప్లేసెస్ విజిట్ చేద్దాం నెక్స్ట్. ఇంకా మంచిగా ఈ వీకెండ్ అయితే మంచి ప్లాన్ ఉంది. హోప్ అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఈసారి ఏం వర్షం పడినా ఏమైనా వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయినాను. ఇంకా మేబీ సాటర్డే ఆర్ సండే. బట్ రియాక్షన్స్ వస్తున్నాయి. అయితే బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నేర్చుకుందాం, మంచిగా ఇంప్రూవ్ చేద్దాం. ఇంకా
చాలా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాము. ఆలోపు అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ చేసి చెప్పండి మీకు ఏదనిపించినా కానీ కమెంట్స్లో మాట్లాడుకుందాం. ఒక్కోసారి ఆఫ్ అవుతుంది, ఎందుకు ఆఫ్ అవుతుంది ఏమో, కొంచెం స్లో ఉంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. టూ త్రీ టైమ్స్ అయింది ఇలానే ఒకసారి, ఇప్పుడు కూడా మళ్ళీ అలానే అయింది. ఐ డోంట్ నో వై. కొత్త స్కూటీ వెళ్తున్నాయి. అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్.